హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ని అయితే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి రాజ్మా ఉంటుంది, అలాగే టమాటోలు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీ బాగుంటుందండి. ఇవి మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. వీటిని ఒక కప్పు తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వీటిని మంచిగా వాష్ చేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ రైస్ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అండి. మీరు నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని నానబెట్టుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 4-5 టమాటాలు కట్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగు, ఉప్పు, పసుపు, మనం తినగలిగిన కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రాజ్మా ఉడికిపోయింది కదా, దీన్ని ఏ విధంగా ఉడికించుకోవాలో ఒకసారి చూపిస్తున్నానండి. మనం స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా చెక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీతో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ని మీరు కొద్దిగా ఉప్పు పసుపు చింతపండు వేసి రసంలాగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. లేదు ఉడికించుకోకుండా మీరు గ్రేవీలో కలిపేసి కుక్కర్కైనా పెట్టేసుకోవచ్చు, రైస్ వండుకున్నట్టు. నేను విడిగా ఉడికించుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత రాజ్మా కూడా వేసుకోవాలి. రాజ్మా కూడా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు కారం అనేవి ఇక్కడ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు బాగా మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక మనం ఉడకబెట్టుకున్న రైస్ అనేది ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులో కలిపేసుకోవచ్చు. రైస్ మొత్తం కూడా కలిసేలాగా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు లేదా ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకుంటే రైస్ మొత్తానికి కూడా ఈ ఫ్లేవర్ పడుతుందండి. ఒకవేళ రైస్ విడిగా వద్దు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గ్రేవీ, అది ఆయిల్ పైకి తేలేంత వరకు వచ్చిన తర్వాత రైస్ ఇందులో బియ్యాన్ని వేసేసి మనం తీసుకున్న బియ్యానికి తగ్గట్టుగా వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రైస్ వేసేసాను. ఒక 10 నిమిషాల్లో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే నాకు కొంచెం కారంగా అనిపించింది కానీ తర్వాత సరిపోయింది. కారంగా ఉన్నా కూడా తినాలనిపించింది. సో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నారు, మా కింద బుడ్డబాబు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చాను. చాలా బాగుంది టేస్ట్, సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కోసారి మనకి బద్ధకంగా ఉండి వంట ఏం చేయబుద్ధి కాదు కదా, సో ఇంట్లో టమాటాలు ఏమున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. వీకెండ్స్లో మనం చేసుకుంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. మనకి ఎలాంటి రైతా కానీ కర్రీస్ కానీ ఏమీ అక్కర్లేదు. మా వాళ్ళైతే జస్ట్ ఆనియను నిమ్మకాయ పెట్టుకొని తినేసారనమాట. రైతాతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలకైతే మంచి హెల్తీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.